అధ్యాయము 20వ వచనం. ఇక్కడ ఈ చదవబడినటువంటి వాక్య భాగములో మనలో కార్యసాధకమైనటువంటి తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేనో ఊహించు వాటన్నిటికంటేనో అత్యధికముగా చేయ శక్తి కలిగిన దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. ఆమేన్. చూడండి, మనం చదువుకునేటువంటి వాక్య భాగంలో మనలో, ఎవరిలో? మనలో రక్షింపబడినటువంటి దేవుని బిడ్డలో, సంఘములో చేర్చబడినటువంటి దేవుని పిల్లలో, వారి జీవితాల్లో దేవుడు మన ప్రార్థన ఆలకించి మనం అడుగు వాటన్నిటికంటేనో ఊహించు వాటన్నిటికంటేనో అత్యధికంగా చేయ శక్తి కలిగిన దేవుడు. ఎవరిని అడగాలి మనం? సామాన్యంగా మనకు అవసరమైనప్పుడు మన బంధువులను అడుగుతాం, మన స్నేహితులను అడుగుతాం, ఇరుగు పొరుగు వారిని అడుగుతాం, అయ్యా ఈ అవసరం ఉన్నది తీర్చండి అని. నిజమైనటువంటి దేవుని పిల్లలో ఈ లోకంలో అయ్యే మానవుణ్ణి అడగకూడదు. ఎవరిని అడగాలి? ఎవరిస్తారు? మన తండ్రి అయినటువంటి దేవుడు మనకిస్తాడు. మనుషుల్ని అడిగి కాదనిపించుకుంటాం. మనుషుల్ని అడిగి ఏమనిపించుకుంటాం? వాళ్ళు ఉండగానే ఈ బుద్ధి కాదు. తెలుసా మీకు సంగతి? ఉండగానే ఈ బుద్ధి కాదు, లేకపోతే ఏమో లేదు ఈ లేదు అనుకుంటే అది వేరే విషయం. జేబులో డబ్బులు ఉంటాయి కానీ ఇవ్వడానికి చేతులు రావు. మనము దేవునిని అడిగినప్పుడు దేవుడు మనకిస్తాడు. ఎలా ఇస్తాడు? నా జీవితంలో వివాహం అయిన తర్వాత ఉద్యోగం లేనప్పుడు దేవుణ్ణి అడిగాను. ఏమని అడిగానంటే, ప్రభువా 150 రూపాయలు ఉద్యోగం ఇస్తే మేమిద్దరం బతుకుతాం ప్రభు అని అడిగాను. ఎంత? రోజుకు 5 రూపాయలు జీతం అడిగాను నేను దేవుణ్ణి అడిగాను. మనుషుల్ని అడగలా నేను. ప్రభువా 150 రూపాయలు జీతం ఇస్తే మా ఫ్యామిలీ, మా కుటుంబం జరిగిపోతే, మా ఇద్దరికి సరిపోతే, అప్పటికి పిల్లలు లేరు కదా. అయితే దేవుడు ఏం చేశారంటే, నేను అడిగింది 150, 300 రూపాయలు ఉద్యోగం వచ్చింది నెలకి. పెళ్ళైన 78వ సంవత్సరం నుండి దేవుణ్ణి అడిగితే 82వ సంవత్సరంలో జూన్ నెల 22వ తేదీన దేవుడు నాకు ఉద్యోగం ఇచ్చాడు. ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు. దేవుడే ఇస్తాడు. మనుషులు ఇచ్చి ఏం చేస్తారు? తిప్పేస్తారు. నీకు ఇచ్చాను అని అనుకుంటారు, సహజమేలే. కానీ దేవుడు మనకి ఎంత ఇచ్చినా మనం చెప్పేయడు దేవుడు. తెలుసా ఎందుకు చెప్పాడు? ఆయన మన తండ్రి. మరి తండ్రి పిల్లలకి ఏం చేస్తాడు? వాళ్ళ అవసరతలు దూరుస్తాడు. బిడ్డలకి ఏం కావాలో ఆలోచన చేస్తాడు తండ్రి. అది తండ్రి యొక్క లక్షణం. అలాగే మన తండ్రి అయినటువంటి దేవుడు మనకి ఏది కావాలో అది ఇస్తాడు. అడగాలి. ఆ ఇస్తాడని ఊరుకుంటే కుదరదు. మీకు ఆ సంగతి తెలియదాం. ఆ దేవునికి తెలియదా నాకేం కావాలని మనం నోరు మూసుకుని కూర్చుంటే దేవుడు ఎలా ఇస్తాడు చెప్పండి? ఒక సామెత ఉంది, అడగందే అమ్మైనా కానీ అన్నం పెట్టదు. హలో, అడగందే అమ్మైనా అన్నం పెట్టదు. జాగ్రత్త. బాగా ఆకలి అవుతుంది. ఏమవుతుంది? బాగా ఆకలి అవుతుంది. ఇంటికి రాగానే ఎవరిని అడుగుతాం అన్నాం? నాన్న అడగం. తెలుసా మీకు? నాన్న అడుగుతాం అన్నాం. ఎవరిని అడుగుతాం? అమ్మని అడుగుతాం. అమ్మ ఆకలి అవుతుంది అంటే గబగబా అయ్యో నా కొడుకు కడుపు కాలిపోతుందని చెప్పి ఆ తల్లి అయినా కానీ మానుకుని ఏం చేస్తుంది? బిడ్డకు అన్నం పెట్టింది.
దేవుణ్ణి మనం అడగాలి. అడుగుడి మీకు ఇవ్వబడును. ఎవరిని? దేవుణ్ణి. అడుగుడి మీకు ఇవ్వబడును. సరే, రూ. 300 ఉద్యోగం వచ్చింది. పిల్లలు లేరు. పెళ్ళవగానే గర్భిణీ వచ్చింది, పోయింది. ఇక గ్యాప్ వచ్చేసింది. 7 సంవత్సరాల గ్యాప్ వచ్చింది మా వివాహ జీవితంలో. అందరూ వీళ్ళు దేవుణ్ణి నమ్ముకున్నారు, పిల్ల జల్ల లేరు, గొడ్డుపోతుళ్ళు అని అనుకుంటారు. అంతే కదా, పిల్లలు పట్టకపోతే ఎవరైనా అనుకుంటారులే, సహజం అది. వాళ్ళు ఏమనుకుంటే మాకెందుకు. మరీ ఋతుమ్మ అయితే ఏడుస్తూ ఉండేది. నేను ఎక్కడైనా వాక్యం చెబుతుంటే ఎనమూల కూర్చున్న అమ్మలక్కలంట, అయ్యో చెబుతున్నావు కానీ మీకేరు పిల్లలు అని ఆ అమ్మాయికి వినేటట్టుగా అనేవాళ్ళంట, ఏడిపీయటానికి. ఇంటికి రాగానే ఏడ్చేది, కళ్ళ నీళ్ళు పెట్టి ఏడ్చేది. ఏందయ్యా ఇట్లా అనుకుంటున్నారు, దేవుడు మనకు బిడ్డలను ఇవ్వలేదు. నేను అనేవాడిని, ఇస్తాడులే మన దేవుడు, గొప్ప దేవుడు, ఏంది నువ్వు నిరాశపడతావు ఏంది అని కొంచెం ఆదరణ మాటలు చెప్పేవాడిని. దేవుడు ఇచ్చాడు, 3 బిడ్డలను ఇచ్చాడు, అందరూ తెలుసుగా. 3 పిల్లల్ని ఇచ్చాడు. 1986 సంవత్సరంలో ఉన్న ఉద్యోగం పోయింది. ఎవరిని అడగాలి ఇప్పుడు? ఒకవైపు దేవుణ్ణి అడుగుతాం, మరొక వైపు ఎవరి వలన ఈ ఉద్యోగం వస్తుందో ఆలోచన చేసి వాళ్ళని అడుగుతాం. ఎవరిని బట్టి అడిగితే మనకు ఉద్యోగం రాదు. ఎవరి వలన పని సాధ్యమవుతుందో వాళ్ళని అడుగుతాం, అంతే. ఏం చేస్తా, అప్పటికి పాలరాజుకి ఎంత వయసు అంటే ఉద్యోగం తీసేసినప్పుడు సంవత్సరం కూడా రాదు. అంతకుముందు ఇద్దరం కదా, ఇప్పుడు 3 అయ్యాము, ఉద్యోగం ఊడిపోయింది అని మేము అనుకున్నాం. మరి శరత్ బాబు బావగారి ద్వారా దేవుడు అద్భుతంగా పోయిన ఉద్యోగం మరలా వచ్చేటట్టుగా దేవుడు ఇచ్చాడు. దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఎలా చేస్తాడు? మనుషుల ద్వారా దేవుడు సహాయం చేస్తాడు. ఆయన డైరెక్ట్గా పరలోకం నుండి మన దగ్గరికి రాడు, తెలుసా మీకు? ఆయన పరలోకం నుండి మన దగ్గర వచ్చి నిలబడ్డాడు. ఎవరి ద్వారా ఆ పని అవుతుందో ఆ వారి ద్వారా దేవుడు చేపిస్తాడు. నేను ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి, ఏందయ్యా నా ఉద్యోగం పోయింది, తీసేసిందే వాడు. నేను వాడి దగ్గరికి ఏందయ్య అంటే అన్నాడు, ఏం కోర్టుకి వెళ్ళేవేంది అన్నాడు. చాలా తెలియక వెళ్ళాను అన్న. చేసేద్దామన్నా, నేను తెలియక వెళ్ళానన్నా, నాకు తెలియదులే, వాస్తవమే కదా, తెలియదు. అప్పుడు కోర్టులో కేసు అయిపోయింది. అవనే చూద్దామని పెద్ద ఘరానాగా అన్నాడు ఎమ్మెల్యే. ఎందుకు? నాకు ఇవ్వడం వాడికి ఇష్టం లేదు, అది అసలు విషయం. అప్పటికే ఇంకోడికి ఇచ్చేసాడు, నా ఉద్యోగం ఇంకోడికి ఇచ్చాడు. మళ్ళీ ఏం చేసాము, దేవుణ్ణి అడుగుతున్నాం, ప్రభువా. మరి శరత్ బాబు గారు ఒక మాట చెప్పాడు, ఒరే ఉద్యోగం వస్తుందని నమ్మకం లేదురా, నా ప్రయత్నం నేను చేస్తాను, అంతా దేవుని దయ అన్నాడు. తీరా లాయర్ దగ్గరికి వెళ్తే లాయర్ అన్నాడు, గ్యారెంటీ లేదు, మన ప్రయత్నం మనం చేద్దాం అని అన్నాడు. 6 నెలలు ఎవరికి జడ్జిమెంట్ వచ్చింది నాకు ఇవ్వమని. ఎన్ని నెలల్లో అంటే మనం ఎవరిని అడిగాము? ఎవరి వలన ఈ పని సాధ్యం అవుతుందో వారిని అడిగాము, దేవుణ్ణి అడిగాము మేము దేవుణ్ణి. మరి ఉద్యోగం అయితే ఏం బతికిస్తాను? పాయళ్ళ కోసేవాడిని కాదు, పాతకెళ్ళి సగం కోసి అక్కడ పడవలు బారేసి వచ్చేవాడిని. నా నడుములను ఎప్పుడు కొడుతుంది, నా వల్ల కాదని. అలాంటి దౌర్భాగ్యుడికి నాకు మరలా దేవుడు ఉద్యోగం ఇచ్చాడు. పౌలు రాజు తర్వాత ఇంకిద్దరు పుట్టారు. ఎవరిచ్చారు ఇది? నేను ఎందుకు చెబుతానంటే, అడుగుడు మీకు ఇవ్వబడును, అడుగు వాటన్నిటికంటేనో, ఊహించు వాటన్నిటికంటేనో అత్యధికంగా శక్తి కలిగిన దేవుడు మన దేవుడు. శక్తి లేని దేవుడు కాదు మన దేవుడు, శక్తి లేని దేవుడు కాదు. అడిగితే ఇవ్వనటువంటి దేవుడు కాదు, తప్పకుండా ఇస్తాడు. సందేహించకుండా దేవుణ్ణి అడగాలి. మనలో అనుమానం ఉండకూడదు,
సందేహం ఉండకూడదు. చదవండి యాకోబు పత్రికలో. ఎవరైతే సందేహం లేకుండా దేవుణ్ణి అడుగుతారో వాళ్ళకిస్తాడు దేవుడు, తప్పకుండా ఇస్తాడు. మనలో సందేహం ఉండకూడదు. సందేహం అంటే ఏంటి? అనుమానం. నిజంగా దేవుడు ఇస్తాడా? ఒకడు నాతో అన్నాడు, ఇంకేముందిరా నీకు ఉద్యోగం రాదురా, గవర్నమెంట్ వాళ్ళదురా, నీ గవర్నమెంట్ కాదురా అని అన్నాడు. ఏం చేస్తా, వాడు ఎన్నన్నా ఎవడేమనుకున్నా కానీ నేను పట్టించుకోను. వానీలే, చేసేదేముంది, మా టైం బాగా లేదులే, దేవుడేమి సహాయం చేయాలని నాలో నేను అనుకునేవాడిని. చదవండి యాకోబు రాసిన పత్రిక 5వ వచనం చదవండి. మొదటి అధ్యాయం 5వ వచనం. మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగాలి. చదువు. అప్పుడు అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపగా అందరికీ ధారాళముగా దయచేయవాడు. మనం ఆరాధించే దేవుడు, మనం ప్రార్థన చేసే దేవుడు గద్దించేవాడు కాడు. ఒక పేదవాడు ఈ కళ్యాణ మంటపంలో కొండమూది రోడ్లో భోజనానికి కూర్చున్నాడు. నేను పిలిస్తే నేను కూడా వెళ్ళే భోజనానికి. మాకు ఒక కౌన్సిలర్ కూతురు పెళ్ళి, అంటే మున్సిపాలిటీలో స్టాఫ్ మొత్తానికి ఆహ్వానం ఉంటుంది. ముక్కు ముఖం లేకుండా వాడిని లేపాడు. రే పోరా, బయటకు పోరని గద్దించాడు. నేను చాలా బాధపడ్డాను. ఏం చేస్తావు, మనం మాట్లాడకూడదు, కంటితో చూసి ఊరుకున్నాను. అది అన్నం తినబోయేవాడిని పైకి లేపాడు. ఏమన్నా ఉందా, బుద్ధి ఏమన్నా ఉందా? అన్నం తినేవాడిని వాడిని పైకి లేపుతాడా? ఆలోచించండి. మనుషులు కాబట్టి గద్దిస్తాడు, మన దేవుడు గద్దించేవాడు కాడు. నీ జీవితంలో ఏది అవసరం ఉందో, నీకేది అక్కరగా ఉన్నదో, నీ అనారోగ్యమో, నీ సమస్య, నీ బాధ, నీ వేదన, అది ఏదైనా సరే తీర్చగలిగిన దేవుడు. అందుకని మనం ఎవరిని అడుగుదాం? దేవుణ్ణి అడుగుదాం. నీ కుటుంబంలో నీ బిడ్డలు మారు మనసు పొందాలంటే నువ్వు దేవుణ్ణి అడగాలి. నీ భర్త మారు మనసు పొందాలంటే నీ దేవుణ్ణి అడగాలి. నీలో వ్యాధి, నీ బాధ, నీ నొప్పులు అవి పోవాలంటే దేవుణ్ణి అడగాలి. డాక్టర్ని అడిగితే వాడు రోగం తీసేయలేడు, మందులు ఇస్తాడు కానీ రోగం తీసేయలేడు. తెలుసా? దేవుణ్ణి అడిగితే ఏం చేస్తాడు? ఏ మందు మోక లేకుండా రోగం తీసేస్తాడు. నేను ఈరోజు మరి హెల్త్ సెంటర్కి వెళ్ళా. ఒకసారి షుగర్ టెస్ట్ చేపిద్దామని షుగర్ టెస్ట్ చేశాడు. దాదాపు 3 నెలలు అవుతుంది షుగర్ టెస్ట్ చేయించి. 153 ఉంది. ఎన్ని పాయింట్లు ఉంది? అతను అంటున్నాడు, అయ్యా ఇక నుంచి నువ్వు మందులు వాడొద్దు, పోయింది పో షుగర్ అంటున్నాడు. ఏమంటున్నాడు? నీ షుగర్ పోయింది, ఇక నువ్వు మందులు వాడొద్దు. దేవుడు గొప్పవాడు. అది షుగరో బొగరో ఏదైనా సరే దేవుడు బాగు చేస్తాడు. అది బీపీ కానీ, షుగర్ కానీ, థైరాయిడ్ కానీ, నడుము నొప్పులు కానీ, కాళ్ళు నొప్పులు కానీ, కంటి నొప్పి కానీ, పంటి నొప్పి కానీ, అది ఏ నొప్పి అయినా మన యేసయ్య బాగు చేసే దేవుడు. అందుకని మనం ఎవరిని అడుగుదాం? దేవుణ్ణి అడుగుదాం. నీ బిడ్డ మారు మనసు పొందాలంటే నువ్వు ఎవరిని అడగాలి? రేపు ప్రార్థనకు రారంటాడు, రాడు. దేవుణ్ణి నమ్ముకోరంటే నమ్ముకోడు. మోకాళ్ళు వేసి కన్నీరు విడిచి ప్రార్థన చేయి. ప్రభువా నా బిడ్డ జీవితాన్ని మార్చయ్యా. మేమైతే నమ్ముకున్నాం, మా అమ్మ మా నాన్న నమ్ముకున్నారు. అయ్యా నా కుమారుడు ఇంకా నమ్ముకోలేదు, వాడు చనిపోతే నరకానికి వెళ్ళిపోతాడు. అయ్యా నువ్వు దర్శించయ్యా బిడ్డ జీవితాన్ని. దేవునికి ప్రార్థన చేస్తే, దేవుణ్ణి అడిగితే ఆ బిడ్డ జీవితాన్ని ఎవరు మారుస్తారు? దేవుడే మారుస్తాడు. ఒక తల్లి తన కుమారుడి కోసం 30 సంవత్సరాలు ప్రార్థన చేసింది. ఒక్కడే కుమారుడు. ఆడపిల్లలు లేరు, మగ పిల్లలు లేరు. ఆ తల్లి ఆ కుమారుడి కోసం
30 సంవత్సరాలు కన్నీరు గార్చింది. వాడు పూర్తిగా చెడిపోయాడు. పెళ్లి చేసుకోకుండానే ఒక బిడ్డకు తండ్రి అయ్యాడు. త్రాగుబోతుడు అయిపోయాడు, తిరుగుబోతుడు అయిపోయాడు. అన్ని లక్షణాలు వాడి బ్రతుకులో వచ్చేసినాయి. ఆ తల్లి ప్రార్థనాపరులు, సెయింట్ అగస్టిన్ తల్లి. ఆ కుమారుడి పేరేం పేరు? సెయింట్ అగస్టిన్. ఆ తల్లి చనిపోయింది. ప్రార్థన చేస్తానే ఉంది. ఒక జనం ప్రభువు పిలుచుకున్నాడు, వెళ్ళిపోయింది. తప్పదులే. ఎంత ప్రభువుని నమ్ముకున్నా, దేవుని నమ్ముకున్నా కానీ మన జీవితాల్లో ఏదో ఒక జనం దేవుడు పిలుస్తాడు, రే రారా అని. వెళ్ళిపోయింది. ఈ కుమారుడిలో మార్పు లేదు. తల్లి చనిపోయింది. ఒక జనం స్నేహితుడు అన్నాడు, యూత్ మీటింగ్ జరుగుతుంది, భలే వాక్యం చెబుతారు అని తన స్నేహితుడు బలవంతాన వాడిని పట్టుకుని వెళ్ళిపోయాడు ప్రార్థనకి, యూత్ మీటింగ్కి. ఇష్టం లేదు రావటం. ఏం చేస్తావులే, స్నేహితుడు కదా. స్నేహితుడు మాట కాదన్నదానికి వెళ్ళాడు. దేవుని కోసం వెళ్ళా, ప్రార్థనకి దేవుడి కోసం వెళ్ళా. దేవుడు అంటే ఇష్టం లేదు, ప్రార్థన అంటే ఇష్టం లేదు. సరే వెళ్ళాడు. దైవజనుడు వాక్యం చెప్పాడు, దేవుడు దర్శించాడు, తన జీవితాన్ని మార్చాడు. ఆ ప్రార్థన ఫలితం ఎవరిది? తల్లిది. ఎన్ని సంవత్సరాలు కన్నీరు గార్చింది ఆ కుమారుడి కోసం? 30 సంవత్సరాలు కన్నీరు గార్చి మహిమలోకి వెళ్ళిపోయింది, పరలోకానికి వెళ్ళిపోయింది. కానీ ఆ ప్రార్థన వృధాగా లేదు. తెలుసా మీకు? మనం ప్రార్థన చేస్తే అది ఎన్నటికీ అది వ్యర్థం కాదు. ఏదో ఒక జనం దేవుడు దాన్ని నెరవేరుస్తాడో. రక్షింపబడ్డాడు. అదే మొదటిసారి ప్రార్థనకి వెళ్ళటం తన జీవితంలో. వాళ్ళ అమ్మ ఎన్నిసార్లు పిలిచినా వచ్చేవాడు కాదు. లేదు, తల్లి మాట అంటే లెక్కలేదు, తండ్రి మాట అంటే లెక్కలేదు, ఎవరన్నా లెక్కలేదు. స్నేహితుడు పిలిచారని వెళ్ళాడు, ఇష్టం లేకుండా వెళ్ళాడు. అద్భుతంగా దేవుడు వాక్యం ద్వారా అతను దర్శించినప్పుడు గొప్ప దైవజనుడు అయ్యాడు. అతను సాక్ష్యం చెబుతూ ఒక మాట చెప్పాడు, నా తల్లి యొక్క ప్రార్థన ప్రవాహంలో కొట్టుకొని వచ్చి ప్రభు పాదాల దగ్గర వచ్చి పడ్డాను అన్నాడు. అర్థమైందా? నా తల్లి యొక్క ప్రార్థన ప్రవాహంలో నేను కొట్టుకొచ్చి ప్రభు పాదాల దగ్గర వచ్చి పడ్డాను. ఇది నా సొంత భక్తి కాదు, శక్తి కాదు, నా తల్లి యొక్క ప్రార్థన శక్తి. ఇట్లా చెప్పుకుంటే తెల్లారిపోద్దులే, ప్రార్థన చేసుకున్నాం. చూడండి, ఈ ప్రార్థనలో గొప్ప శక్తి ఉన్నది. మరి ప్రార్థన చేస్తున్నాం అసలు మనం? అరే, శనివారం నాడు ప్రార్థనకే రాము మనం, సంఘ ప్రార్థనకి. నేను కూడా రానులే, ఒక్కోసారి నేను కూడా రానులే, ఒప్పుకుంటున్నా. నేను కూడా ప్రార్థనకే రాకపోతే మన బిడ్డలు అట్ట మారుతారు. అరే, మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకుందామని ఆశ లేదా? చెప్పండి. ఎక్కడైనా ఫంక్షన్ జరిగితే తప్పకుండా వెళ్ళి తినొస్తాం కదా. అది పెళ్లి ఫంక్షన్ కానీ ఏదైనా కానీ కొంచెం ఆలస్యమైనా పర్వాలేదు, తినొస్తాం. మరి దేవుని మందిరం అంటే ఎందుకు అంత నిర్లక్ష్యం అని నేను ఊరికి అడుగుతున్నాను. దేవుని అంటే లెక్కలేదా నీ జీవితంలో? దేవుని సన్నిధి అంటే అంత నిర్లక్ష్యమా? ఏమి వెళ్ళపోతే ఏమి అనుకుంటున్నావా? జాగ్రత్త. నీవెంత నిర్లక్ష్యంగా ఉంటావో నీ విషయంలో దేవుడు అంతా నిర్లక్ష్యంగా ఉంటాడు. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరిచెదను, నన్ను తృణీకరించు వారిని నేను తృణీకరించెదను. మొదటి సమూయేలు గ్రంథంలో ఈ మాట ఉండే 2వ అధ్యాయంలో. దేవుని గణపరచాలి. నువ్వు ప్రార్థనకు వస్తే దేవుని గణపరిచినట్టు, నువ్వు ఇంట్లో పనుకుంటే టీవీలు చూస్తే దేవుని గణపరిచినట్ట? కానే కాదు. నీ ప్రార్థన దేవుడు వినడు. దేవుని మందిరానికి రాకుండా ఎన్ని ప్రార్థనలు చేస్తే ప్రయోజనం ఏంటి? దేవుని మందిరంలో సంఘ ప్రార్థనకు రాకుండా సంఘములో, ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగంలో సంఘములో అనే ఒక మాట ఉంది, చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక
3వ అధ్యాయము 20వ వచనంలో 21వ వచనం చదవండి. అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి కలిగినటువంటి దేవునికి. ఇక్కడ కొంచెం ఆగుదాం. మన దేవుడు అత్యధికంగా చేయ శక్తి గల దేవుడు. మన దేవుడు శక్తి లేనివాడు కాదు. మన దేవుడు శక్తి లేనివాడు కాదు. నిలబడితే నిలబడేవాడు కదా మన దేవుడు. ఈ లోకంలో కొంతమంది దేవుడు నిలబెడతారు, కింద ఒక బోల్ట్ బిగించి బోల్ట్ వేసి బిగిస్తారు. మన దేవుడు అలాంటి దేవుడు కాదు. శక్తి కలిగిన దేవుడు మన దేవుడు. శక్తి లేని దేవుడు కాదు. అద్భుతాలు చేసినటువంటి దేవుడు. చనిపోయిన వారిని బ్రతికించాడు. కుంటి వారికి కన్నులు, గుడ్డి వారికి కన్నులు, చెవిటి వారికి చెవులు, ఎన్నో అద్భుతాలు చేసినటువంటి మహిమ కలిగిన ప్రభువు మన దేవుడు. శక్తి కలిగిన దేవుడు. నజరేయుడైన యేసు నామములో నడవమని చెప్పినప్పుడు పేతురు ఆ శృంగారం అనే దేవాలయం దగ్గర కుంటోడు ఉన్నాడు. పుట్టుకతో కుంటివాడు, అడుగు తింటూ ఉన్నాడు. ప్రతిరోజు కొందరు మనుషులు అతను తీసుకొచ్చి కూర్చోబెట్టేవాడు ఆ ద్వారం దగ్గర, తలుపు దగ్గర అడుక్కుంటూ ఉండేవాడు. ఒకసారి పేతురు, యోహానులు ఆ దేవాలయంలోనికి వస్తూ ఉన్నారు. వాడు భిక్షం అడుగుతున్నాడు. అయ్యా, ఏమనుంటే ధర్మం చేయండి అని. ఇప్పుడు కూడా కొన్ని చోట్ల భిక్షగాళ్ళు కూర్చుంటారు వాకిట్లో, గొడవల్లో, గోపురాల్లో, చర్చీల్లో, మసీదుల్లో. చూడండి, అక్కడికి వెళ్ళి అడుక్కునే వాళ్ళు ఉంటారు, వరుసగా కూర్చుని ఉంటారు. సరే, వీళ్ళిద్దరూ వెళ్ళేటప్పుడు ఏం చేశారంటే అడిగాడు, అయ్యా ఏమన్నా ధర భిక్షం వేయండి అని. అప్పుడు పేతురు అంటాడు, వెండి బంగారాలు మా యొద్ద లేవు, కానీ నాకు కలిగిందే నీకు ఇచ్చుతున్నాము. వెండి లేదు, బంగారం లేదు, నాకు కలిగింది. ఏంటి కలిగింది? ఆ దినాల్లో వెండి నాణ్యాలు ఉండేవి. క్రీస్తు శకం మొదటి శతాబ్దంలో. ఇప్పుడైతే అన్ని ఇనివేలే. 10 రూపాయల బిల్లలు కానీ, 20 రూపాయల బిల్ల, 500 రూపాయలు, 1000 రూపాయల బిల్లలు కూడా వచ్చింది. అది కూడా ఇప్పుడు ఇనివే, అది కూడా బంగారం కాదు. ఆ జనాల్లో వెండి బిల్లలు ఉండేవి, లేకపోతే బంగారం వేసేవాళ్ళు ఒకటి ధర్మం చేయాలండి. ఏమన్నాడు పేతురు? వెండి బంగారాలు మా యొద్ద లేవు, మాకు కలిగిందే మీకు ఇస్తున్నాం అన్నాడు. ఏం కలిగి ఉన్నాడు పేతురు? ఏం కలిగి ఉన్నాడు? ప్రభువైన యేసు క్రీస్తును కలిగి బ్రతుకుతున్నాడు. ఈ లోకంలో యేసయ్య లేకుండా ఎన్ని కలిగి ఉండేవాడు దరిద్రుడు. తెలుసా మీకు? యేసయ్య లేకుండా 10 అంతస్తులు బిల్డింగ్ ఉండేవాడు కూడా దరిద్రుడే. 1,00,000 రూపాయలు ఉద్యోగం ఉండేవాడు కూడా దరిద్రుడే. మారు మనసు లేకపోతే 100 ఎకరాల పొలం ఉండేవాడు కూడా దరిద్రుడే. పోయినసారి చెప్పేగా, నేను ధనవంతుడిని, ధనవృద్ధి చేసుకుంటున్నాను, నాకేం కొదువు లేదని నువ్వు అనుకుంటున్నావు. ఇదిగో, నువ్వు దరిద్రుడివి, దిక్కుమాలిన వాడివి, జాగ్రత్త అని దేవుడు మాట్లాడాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో. జాగ్రత్త. యేసయ్యను నమ్ముకున్న దేవుని బిడ్డలు వారు ఎవరిని కలిగి ఉన్నారు? క్రీస్తును కలిగి ఉన్నారు. కాగా ఎవడైనను క్రీస్తు యేసునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, సమస్తమును క్రొత్తవాయెను. ఎంత గొప్ప భాగ్యం యేసయ్యను నమ్ముకుంటే. యేసయ్యను నమ్ముకోకపోతే నరకానికి పోతాం. మారు మనసు లేకపోతే నరకానికి వెళ్తాం. చర్చికి నువ్వు 1,00,000 రూపాయలు ఇచ్చిన నరకానికి పోతావు, నువ్వు మారు మనసు లేకపోతే. నువ్వు ఎంత ఇచ్చినా కానీ దేవునికి కానుక ఇస్తే ఆ కానుక నిన్ను పరలోకానికి తీసుకొని వెళ్ళదు. తెలుసా మీకు? మారు మనసు పొందిన వాడే పరలోకానికి వెళ్ళేది. మారు మనసు లేకుండా మనం ఎన్ని ఇచ్చినా, ఏమి ఇచ్చినా కానీ వేస్ట్, వ్యర్థం. బోడిగలో పన్నీరు పోసినట్లే. ఇంకా ఎవరైతే మారు మనసు లేకుండా బ్రతుకుతున్నారో, ఈ రాత్రి ఎవరైతే దూరంలో ఉండి ఈ మాటలు వింటున్నారో, నేడే రక్షణ దినము, ఇదే అనుకూలమైన సమయము. ప్రభువా, నేను పాపిని, నన్ను రక్షించు ప్రభువా. చిన్న ప్రార్థన చేయి, పెద్ద ప్రార్థన చేయొద్దు. ఒక అరగంట, 30 గంట ప్రార్థన చేయొద్దు. చాలు 5 నిమిషాలు ప్రార్థన చేయి. అద్భుతంగా ప్రభువు నిన్నేం చేస్తాడు? రక్షిస్తాడు. శక్తి కలిగిన దేవుడు మన దేవుడు. రక్షించడానికి శక్తి కలిగిన వాడు. ఈ ప్రపంచంలో పాపి అయినటువంటి మానవుడిని రక్షించగలిగిన దేవుడు యేసు ప్రభువు తప్ప
ఎవరు లేరు. చెప్పండి, ఎవరైనా ఉంటే తెలుసుకుంటాను నేను. ఎవరు లేరు. చదవండి యెషయా గ్రంథం 45వ అధ్యాయము 22వ వచనం. భూదిగంతముల నివాసులారా, నా వైపు చూసి రక్షణ పొందుడి. నేనే దేవుడును, నేను తప్ప వేరొక దేవుడు లేడు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ మాటలు నేను కాదు, ఇప్పుడు మాట్లాడే నేను కాదు ఈ మాటలు చెప్పింది. భూమి ఆకాశమును సృజించినటువంటి దేవుడు ఈ మాటలు సెలవిస్తున్నాడు. భూదిగంతముల నివాసులారా, నా వైపు చూసి రక్షణ పొందుడి. ఎవరి వైపు చూడాలి? పాస్టర్ గారి వైపు, లేకపోతే ఒక సేవకుడి వైపు, లేకపోతే పెద్ద పెద్ద సేవకులు ఉండాలి మనకి ఇండియాలో. పెద్ద పెద్ద సేవకులు ఉండాలి, లక్షల మంది వచ్చేవాళ్ళు ఉండాలి. ఏ సేవకుడి ముఖం చూసుకున్నా నువ్వు పరలోకానికి వెళ్ళలేవు. మన కోసం ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబడి మరణాన్ని జయించి సజీవుడిగా తిరిగి లేచిన యేసయ్యను నమ్ముకోండి. నా వైపు చూస్తే రక్షణ రాదు. యేసు వైపు, ఎవరి వైపు చూడాలి? యేసు వైపు చూడాలి. జక్క ఎవరి వైపు చూసాడు రక్షణ పొందడానికి? చెట్టు కిందకు వచ్చి కళ్ళు పైకెత్తి చూస్తున్నాడు. చెట్టు పైనేమో జక్కి ఉన్నాడు, చెట్టు కింద యేసయ్య ఉన్నాడు. ప్రభువు తెలుసు జక్కయ్య అనేవాడు ఒకడు ఎక్కి చెట్టు ఎక్కి కూర్చున్నాడని. డైరెక్ట్గా ప్రభువు వచ్చి అంటాడు అక్కడికి, జక్కయ్య త్వరగా దిగు, నేడు మీ ఇంటికి రక్షణ వచ్చింది. కారణం ఏంటో తెలుసా? జక్కయ్య ఆశ కలిగిన వాడు, యేసయ్యను చూడాలని. ఈనాడు అనేక మంది జీవితాలలో దేవుని మందిరానికి వెళ్ళాలని ఆశ లేదు. టీవీల మీద ఉన్నంత మోజు దేవుని మందిరం మీద లేదు. సెల్ ఫోన్ల మీద ఉన్నంత మోజు దేవుని మందిరం లేదు. పాటలు పాడాలి, వాక్యం చదవాలి, తబలాలు వాయించాలి, వాక్యం చదవమన్నప్పుడు గబక్కని తీసి చదవాలి. ఏది నేనే చెప్పాలి, నేనే రెఫరెన్స్ చెప్పాలి, నేనే చెప్పాలి. అది చదవకుండా జాగ్రత్త. ప్రతిరోజు బైబిల్ చదవాలి దేవుని బిడ్డలు. అయిపోయింది నా వర్తమానం. మనం దేవుడు అడిగి ఊహించు వాటన్నిటికంటే కూడా అత్యధికంగా చేయ శక్తి కలిగిన దేవుడు. అడగండి. ఎంతకాలం అడుగుదాం? ఎంతకాలం అడగాలి? జీవిత కాలం అంతా దేవుడిని అడగాలి. ఎంతకాలం ప్రార్థన చేయాలి? జీవిత కాలం అంతా ప్రార్థన చేయాలి. ఎంతకాలం దేవుని మందిరానికి రావాలి? జీవిత కాలం అంతా రావాలి. ఓపిక ఉన్నంత వరకు రావాలి. నీకు ఆరోగ్యంగా ఉన్నంతకాలం రావాలి. అన్ని కాళ్ళు చేతులు బాగుండా కానీ ఈడానికి ఎంతమంది మందిరానికి రాకుండా మానుకుంటున్నారు చెప్పండి. మార్తమ్మ వయసు దాదాపు 80 సంవత్సరాలు ఉంటే అంత వృద్ధాప్యంలో కూడా వచ్చి దేవుని మందిరానికి వస్తుంది. మిగిలిన వాళ్ళు ఎందుకు రారంట? ఊరికి అంటున్నారులే. రావాలి. మన కుటుంబం కోసం రావాలి, మన బిడ్డల కోసం రావాలి, మన కుటుంబ క్షేమం కోసం రావాలి, బిడ్డల మారు మనసు కోసం రావాలి. ఇప్పుడు చదువు, ముగింపు చదువు. ఇక అత్యధికంగా చేయ శక్తి కలిగిన దేవునికి కంటిన్యూ చేయాలి. క్రీస్తు యేసు మూలముగా సంఘము ఏంటి? మందిరం అంటే సంఘము. ఎవరిది సంఘం? యేసయ్యది సంఘం. మన కోసం ప్రాణం పెట్టి మనల్ని కొన్నాడు, సంఘముగా చేర్చుకున్నాడు. సంఘములో తరతరములకు సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రభు మన కొరకు ఈ మాటలు దీవించునుగాక. దయచేసి ఒకరి తర్వాత ఒకరు ప్రార్థించండి.